కూరగాయలకు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది. కారణం ప్రజలకు ఆరోగ్య రక్షణకు అవసరమయ్యే కూరగాయలు, ఆకుకూరలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. అయితే డిమాండ్కి సరిపడా లభ్యం కావట్లేదు. నాణ్యత బాగుంటే ఎంతైనా ఖర్చు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడం గొప్ప విషయం. ప్రస్తుతం అధిక డిమాండ్ కలిగిన వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో ముఖ్యమైనది కూరగాయల సాగు. అందులోనూ బెండ, గోరుచిక్కుడు, క్యాబేజీ, దొండ, సొరకాయ ముఖ్యమైనవి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన పొప్పాల వజ్రమ్మ, ఆమె కోడలు సాయి లక్ష్మి ప్రసన్న అనే మహిళా రైతులు అద్భుత ప్రతిభను కనబరుస్తున్నారు. వీరు తమకున్న 8 ఎకరాల్లో కూరగాయల సాగు చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు. నా పేరు పాపాల వజ్రమ్మ, పినపాక మండలం గాండ్ల బయ్యారం అంటూ. మేము ఎప్పుడు కూరగాయలు వేస్తాము. మాకు 10 ఎకరాల పొలం ఉంది. ఎక్కువ వంగ, సొర, బెండ వేస్తాము. మా ఆయన గారు వేయబట్టి 40 సంవత్సరాలు అవుతుంది. మేము బతకంగా మా కింద 10 మంది కూలీలను కూడా బతికిస్తాము. ఇప్పటికైతే మాకు ఈ పంట పర్వాలేదు. ఈ బెండకాయలు కోసినంత వరకు మేము డైలీ ఎవరన్నా ఇంటి దగ్గరికి వస్తే వేస్తాము. మనుగూరు, భద్రాచలం సప్లై చేస్తూనే ఉంటుంది. వరి పొలం అయితే బాగా తగ్గించేస్తాము. ఇది ఎక్కువ ఆదాయం ఉంది కాబట్టి ఎక్కువ బెండలు, సొరలు, వంకాయ ఇవే పెడతాం. ఎక్కువ లాభాలు వస్తాయి కాబట్టి మా ఆయన కూడా 30 సంవత్సరాల కానుంచి ఇదే కూరగాయ పండిస్తాడు. మేము కూడా ఇదే కూరగాయలు, మేము మా కొడుకులు అందరూ ఇదే కూరగాయలు పండిస్తాను. ఇవన్నీ మార్కెట్కు వేసుకొని వెళ్తాం. బెండ, దొండతో పాటు క్యాలీఫ్లవర్, క్యాబేజీ, ఆకుకూరలు, కూరగాయలు పండించి ఏటూరు, నాగారం, ములుగు, వరంగల్, మణుగూరు ప్రాంతాలకు పంపుతూ మంచి ఫలితాలు పొందుతున్నారు. కుటుంబం మొత్తం కూరగాయల సాగులో అనూహ్య ఫలితాలు సాధిస్తూనే ఎంతో మందికి ఆదర్శంగా మారటం గొప్ప విషయంగా భావించాలి. అలాగే పంటలను పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే చేస్తున్నారు. పాపాల సాయి లక్ష్మి ప్రసన్న. మాకు 8 ఎకరాల ల్యాండ్ ఉందండి. ఆ ల్యాండ్ లో బెండ తోట, వంగ, మిర్చి, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, టమాటో అన్నీ వేస్తాము. వేసిన పంటని వెంకటాపురం, ఏటూరు నగరం, ములుగు, ఇటు సైడ్ వరంగల్ అన్నీ పోతాయి. పోయిన తర్వాత కొట్లకి వేసుకుంటూ మేము సేల్ చేస్తాము. మాకు 15 మంది కూలీలు మాకు ఉపాధి కల్పిస్తూ ఉంటాము. ఏడుల బయ్యారం అండి, భద్రాద్రి కొత్తగూడెం, పినపాక మండలం. నాకు ఇక్కడ వచ్చి 2 ఎకరాలు ఉంది. వరికి 2 ఎకరాలు ఉంది. మొత్తం కూరగాయలు ఎత్తానండి. నేను నాతో పాటు మళ్ళీ ఒక 10 మందికి ఎప్పుడు పని ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి కూరగాయలు మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం, ఏటు నాగారం తీసుకుపోయి అమ్ముతారండి. అమ్మేటోళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. ఇక పర్వాలేదు, ఊరి మీద చాలా బెటర్గానే ఉంది మాకు. ప్రస్తుతం డిమాండ్ని అలాగే వాతావరణాన్ని బట్టి సాగు చేసే పంటల్లో కూరగాయలు, ఆకుకూరల సాగు ముఖ్యమైనవి అని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రజలకు అందుబాటులో ఉండేవి కూడా కూరగాయలే, తక్కువ ధరకు లభ్యమయ్యేవి కూడా కూరగాయలు, ఆకుకూరలే. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూడా అతి ముఖ్యమైనవే. ఇప్పుడు చూస్తున్న ఈ రైతు పేరు రామకృష్ణారెడ్డి. కూరగాయల సాగులో, అందులో ముఖ్యంగా బీర సాగులో అద్భుతంగా రాణిస్తున్నారు. బీర పందిరి జాతి కూరగాయ పందిరిపైనే సాగు చేస్తేనే మంచి ఫలితాలను, అధిక దిగుబడి పొందే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కొంచెం సస్యరక్షణ చర్యలను పాటిస్తే కూరగాయల సాగు లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుతం కూరగాయలకు, ఆకుకూరలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను రైతులు ఆర్జించే వీలుతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణలో ఎంతో కీలకం. ప్రభుత్వాలు కూడా రైతులకు ఎన్నో పథకాల ద్వారా రాయితీలు, సబ్సిడీలు ఇస్తూ ఉండటం మనకు తెలిసిందే. గత 10 సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తున్నాము. మేము పందిరి పంటలకు వచ్చేసి 5 ఇయర్స్ అవుతుందండి. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి ఇజ్రాయెల్ టెక్నాలజీ గురించి తెలుసుకొని ఇప్పుడు ఇజ్రాయెల్ టెక్నాలజీ క్రాప్లోకి వచ్చేసామండి. అంటు సిస్టమ్ అండి ఇది. దీని ప్లాంట్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఒకటి ఉందండి, వైజాగ్లో ఒకటి ఉందండి. అంటు కట్టడం అనండి. ఇది ఏంటంటే బీర, కాకర, సోర, ఇది నేతి బీరకాయ మీద అంటు అనేది వచ్చేస్తుంది. నేతి బీరకాయ లైఫ్ ఏంటంటే సంవత్సరం ఉంటుంది. దాన్ని లైఫ్ దీనికి వచ్చేందుకు దాన్ని అంటు దీనికి బీరకు అంటు కట్టడం జరిగింది. ఈ టెక్నాలజీ మేము తెలుసుకొని గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేశామండి. పోయిన సంవత్సరము ఈ టెక్నాలజీలో పండిస్తే ఒక ఎకరానికి 20 టన్నుల దిగుబడి వచ్చిందండి. అది చలికాలంలో అండి. అదే వానాకాలంలో అయితే 30 టన్నులు వస్తుందండి. చలికాలంలో 20 టన్నులు తీసడం అని అంటే చాలా రికార్డు స్థాయినండి. 50 రూపాయలకు మాకు 1 కిలో పలికిందనండి. టన్ను 50,000 అన్నట్టు. మాకు వచ్చిన ఇన్కమ్ ఏంటంటే ఒక ఎకరానికి 10 లక్షల రూపాయల ఇన్కమ్ అండి. మాకు పెట్టుబడి కూడా అలానే ఉంటుందనండి. పెట్టుబడి ఒక ఎకరానికి 2 లక్షల నుంచి 2,50,000 రూపాయల పెట్టుబడి అవుతుందండి. మాకు మిగులుపాటు 7 లక్షల రూపాయలు మినిమం మిగులుతాయండి ఒక ఎకరం మీద. ఈ టెక్నాలజీ బయట వాళ్ళకు కూడా సహకరిస్తాము. ఈ సంవత్సరం బయట వాళ్ళకు కూడా ఒక 10 ఎకరాలు
పెట్టియగలిగినాం. వాళ్ళు కూడా ఇప్పుడు మంచి ప్రోత్సాహంతో మంచి పంటలు పండిస్తున్నారండి. బీరకు మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అందువల్ల రైతులు జాగ్రత్తగా సాగు చేస్తే బీర ఎప్పటికీ లాభదాయక పంట అని చెప్పడంలో ఏ మాత్రమూ సందేహం లేదు. గ్రాఫ్టింగ్ మొక్క 2 ఫీట్స్ నుంచి 2.5 ఫీట్స్ పెట్టుకోవాలి. ఒక ఎకరానికి 2000 నుంచి 2500 మొక్కలు పెట్టుకోవాలి. ఒక మొలక వచ్చేసి ఏంటంటే 16 రూపాయల దాకా కాస్ట్ పడుతుంది. వాళ్ళు ఇచ్చేది ఒక 8 రూపాయలు నుంచి 10 రూపాయలు తీసుకుంటారండి గ్రాఫ్టింగ్ చేస్తే. ఏంటంటే మన గింజలు డ్యామేజ్ వాళ్ళకి ఎక్కువ అవుతాయి అన్నట్టు. ఆ ఎక్కువ అవుడు కాస్ట్ అట్లా మనకి ఇక్కడికి మన చేనుకు మళ్ళీ మనం తెప్పించుకునేసరికి ఏమైందంటే 16 రూపాయల కాస్ట్ పడుతుంది ఒక మొలకకు. 2000 నుంచి 2500 ఒక ఎకరం పెట్టుకోవాలి. 35,000 40,000 రూపాయలు ఖర్చు వస్తుందండి. గింజలు పెట్టుకుంటే 10,000 అయ్యేది అదనంగా ఒక 30,000 ఖర్చు వస్తుంది. అంత మందం హిల్లింగ్ బాగా పెరుగుతుందనండి. కూరగాయ పంటల్లో వంగకు ప్రత్యేక స్థానం ఉంది. ఏ శుభకార్యం జరిగినా అందులో వంగకు సంబంధించిన వంటకాలు ఉండాల్సిందే. వంగలో తెలుపు, నలుపు, పొడుగు, పొట్టి రకాలు ఉంటాయి. గుత్తి వంకాయకున్న ప్రాముఖ్యత ఏ కూరగాయకు లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం గ్రామానికి చెందిన సత్తల లక్ష్మీనారాయణ, ముత్యాల నాగేశ్వరరావు అనే రైతులు ఈ వంగ సాగును చేపట్టి వేరే ప్రాంత ప్రజలకు విక్రయిస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయ అధికారులు ఇస్తున్న సూచనలు, సలహాలతో లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావులు వంగ సాగులో మంచి దిగుబడి సాధిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని రైతు నాగేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పంటను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నానని, ప్రతి రైతు తనకున్న కొద్దిపాటి స్థలంలో అయినా సరే కూరగాయల సాగు చేస్తే లాభం ఎక్కడికి పోదనంటారీన. వంగ సాగులో సస్యరక్షణ చర్యలు చాలా మటుకు చేసుకోవాలని, శీతాకాలంలో ఇంకొంచెం జాగ్రత్తగా చేసుకుంటే లాభాలు వస్తాయనంటున్నారు ఈ రైతులు. 3 రకాల వంగ సాగు చేస్తున్నామని, 3 రకాలకు అంతే డిమాండ్ ఉన్నా గుత్తి వంకాయ రకానికి మాత్రం బాగా డిమాండ్ ఉందని అంటున్నారు. ఇది వరి పండించే భూమి మీద మేము వంగ తోటలో వేస్తామండి. కూరగాయలండి, వంగ, మిరప, బెండ, తర్వాత బీర, కాకర, దొండ అన్ని రకాల పండుతాం ఈ భూమి మీద. కాబట్టి అండి ఈ భూమికి ఎకరాకి మేము కౌలు తీసుకున్నామండి. ఇది కౌలు తీసుకున్న భూమిలో మేము బోధులు తవ్వండి, వంగనారు పోసాను మేము సొంతంగానే. దాన్ని నువ్వు అడుక్కి ఒక మొక్క చెప్పిన మేము గజానికి 3 మొక్కలు లెక్కనే నాటుతామండి. నాటిన వారానికే మళ్ళా ఎరువులు మందు వేస్తామండి. 20 యూరియా కలిపి మళ్ళా 15 రోజులకి ఒకసారి మళ్ళీ 28 అంటే బస్తా 1950 రూపాయలు తీసుకున్నారు మాకు. ఇప్పుడు ఆ 3 కోట పెడతామండి. అది 3 కోట పెట్టిన కాడి నుంచి మాకు కాపుకి వస్తుందండి. ఇలాగా పురుగు మందులు, వాస్తదిన్ను, మోనోక్రోటోపాసు, షాపు, ఎంట్రకాలు అలాంటి మందులు కొట్టి మేము దాన్ని కంట్రోల్ చేస్తామండి. చేసిన 60 రోజులకి మాకు కాపు ఇస్తుందండి. మాకు 60 రోజులు కాపు ఇస్తే ఎకరాకు ఒక 20 క్వింటాల నుంచి 25 క్వింటాల దాకా దిగుబడి ఇస్తుందండి. ఆ దిగుబడి మేము దాన్ని జాగ్రత్త మార్కెట్ పట్టుకెళ్ళండి, హోల్సేల్ మార్కెట్లో అమ్ముకుంటామండి. భూసారం పెరిగండి, వరి వేసినా ఏమి వేసినా సరే భూసారం పెరిగి పంట బాగా దిగుబడి ఇస్తుందండి. ఇదే ఖాళీ చేలు వేసామనుకోండి ఈ దిగుబడి లేకుండా చేను ఎక్కదండి. ఈ మందుల వల్ల, పెంట వల్ల, మేము పెట్టి మందుల వల్ల అభివృద్ధి అవుతుందండి వ్యవసాయం. వ్యవసాయం కోసం కొంతమంది ఏం చేస్తారంటే అండి, అవి బాబు వంగతోట వేస్తే పని చేయదు అంటారు. అదే అనవసరం అండి. అది వంగతోట వేయించాను బ్రహ్మాండంగా ఏ పంటకి వేయించారా రాజు అండి. అలాంటి పొలాలు పండించండి, ఏ పొలం అయినా సరే పండించుకొచ్చండి. ఒక పళ్ళం తప్ప మెరక చేను అన్నది ఎక్కడైనా సరే వంగ తోటలు వేసి కూరగాయలు పండించుకొచ్చండి. కూరగాయల సాగు అనేది రైతుకు ఎప్పటికీ లాభసాటిగా ఉంటుందని అంటున్నారు ఈ రైతులు. వీరు చేస్తున్న ఈ వంగ సాగు విశిష్టత ఏంటంటే వరి చేలో వంగ సాగు చేయడం. అట్లాగే వంగ 10 నెలల పంట అని మంచి లాభాలను ఇస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి వ్యవసాయం పండిస్తూ ఉంటాం. ఆ వరి చేలలో ఎప్పుడు వరి వేయటం వల్ల వరి సారవంతం తగ్గి దిగుబడి తగ్గటం వల్ల మేము వంగ, మిరప ఇటువంటి రకాలు కూడా వేయటం జరుగుతుంది. అందులో ఇప్పుడు నేను వంగ తోటనే వేయటం జరిగింది. వంగ తోట ఏ విధంగా వేయాలంటే అందులో మెరక చేను తీసుకుని వంగన వేసినట్లయితే మనం అధిక దిగుబడులను సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పుడు కూడా ఒకే రకమైన పంట వేస్తే చీడపీడలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మనం పంట మార్పిడి చేసుకుని ఈ రకాలని వేసుకున్నట్లయితే మనం రైతులు ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది. 2 ఎకరాల్లో వంగనే వేయటం జరిగింది. దానికి మేము నారుమడి వేసి దాన్ని నారు తీసి ఓడ్చడం జరిగింది. ఒక అడుక్కొచ్చి ఒక మొక్కని నాటి అలాగా గజానికి 3 మొక్కల చొప్పున
మేము నాటడం జరిగింది. దానికి ఒక 15 రోజులు పోయిన తర్వాత ఫెర్టిలైజర్ వేయటం జరిగింది. దాని తర్వాత 20 రోజులు 25 రోజులతో దాటిన తర్వాత పెస్టిసైడ్స్ రకాలు మొనోకుటోపస్ లేకపోతే ఇటువంటి రకాలన్నిటిని మేము వాడి వంగని అధిక దిగుబడిని రావడానికి చీడపీడలను తట్టుకునే రకంగా చేయడానికి అవకాశం ఉంది. ఎకరాకు వచ్చి మనకు 4 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది. అందులో 2 లక్షల రూపాయలు ఖర్చు అయిపోద్ది. ఒక 2 లక్షల రూపాయలు దిగుబడి వస్తుంది. దాన్ని మనం సొంత రైతు అయితే 2 లక్షల రూపాయలు వస్తుంది. అదే కౌలుకు తీసుకున్నట్లయితే ఎకరాకు ఒక 60,000 రూపాయలు ఒక భూ యజమానికి ఇవ్వాలి. ఈ వరి రకాల కంటే ఈ రకాలు మనం వేసుకున్నట్లయితే రైతుకి అధిక దిగుబడి వస్తుంది.